అదేవిధంగా మనకి గాంధీ పార్క్ చేసాం, మళ్ళీ సివిఎన్ రీడింగ్ రూమ్ రోడ్ చేసాం. తర్వాత కొత్త మార్కెట్లో అది కూడా క్లియర్ చేసి దాన్ని కూడా రోడ్లు బాగా చేసాం. తర్వాత ఇంకా వచ్చే లోపల కొత్తపట్నం బస్ స్టాండ్ చేసాం. ఇట్లాంటివన్నీ కూడా మార్పులు చేసాం. ఇది ప్రతి ఏరియాలో కూడా సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. సర్కిల్స్తో పాటు బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. మొన్న 5,000 మొక్కలు నాటాం. 5,000 మొక్కలు కూడా ఒక 6 నెలలు సంవత్సరం అయితే మన ఒంగోలు కూడా గ్రీనిష్గా తయారవుతుంది. ఒక్కొక్క రోడ్డు పింక్ కలర్ ఒక రోడ్డు వేసాం, ఒక రోడ్డు రెడ్ కలర్ పెట్టాం, ఒక రోడ్డు ఎల్లో కలర్ పెట్టాం. అవన్నీ కూడా 46 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా బతికే చెట్లని తీసుకొచ్చి నాటిచ్చాం. అది కూడా అన్ని కాలేజెస్ని ఇన్వాల్వ్ చేసాం. అందరికీ ట్యాగ్ సిస్టమ్ పెట్టాం. ఇది నా చెట్టు అని చెప్పి నా చెట్టు ఉండేటట్టుగా వాళ్ళని కూడా ఉండేట విధంగా దాన్ని అన్నీ కూడా ట్యాగింగ్ పెట్టేసి అవన్నీ కూడా చేసాం. వాళ్ళని కూడా కాలేజ్ స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బజార్లో పోయేటప్పుడు ఈ కాలేజీ వాళ్ళం మేము ఈ రోడ్డు మేము వేసామనేది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పి ఇవన్నీ చేసాం. దానికి సపరేట్గా టీముని పెట్టి వాటర్ పోస్తూ ఉన్నాం. కాబట్టి ఒక 6 నెలలు సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ప్లాంటేషన్స్ కూడా అవుతాయి. అదేవిధంగా మెయిన్ డ్రైనేజెస్ 15 ఐడెంటిఫై చేసాం. మేజర్ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడైతే 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయో పెద్ద డ్రైన్లు కడుతున్నాం. పెద్ద డ్రైన్లు కూడా దగ్గర దానికి 130 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఆ 130 కోట్లతోటి మనకి ఎప్పుడు కూడా డ్రైనేజ్ వర్షం పడినట్టు వెళ్ళిపోవాలి. ఆ విధంగా టౌన్లో పెద్ద రోడ్లన్నీ చూసి దానికి లింకు డివిజన్స్లో నుంచి వచ్చే చిన్న రోడ్లన్నీ దానికి కనెక్షన్ పెట్టాం. ఒక సైడ్కి వచ్చాకేమో పోతురాజు కాలువ, ఒక సైడ్కి వచ్చాక నల్ల కాలువకి ఫ్రీగా వాటర్ పోయేటట్టుగా దాన్ని కూడా ఈరోజు అన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఈ 1.5 సంవత్సరం లోపల మెయిన్ డ్రైన్స్, అదేవిధంగా డివిజన్లో 20 సంవత్సరాలు వేసిన డ్రైన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు శ్రీనివాస థియేటర్ రోడ్డు డబల్ రోడ్డు, అదేవిధంగా మంగమూరు రోడ్డు డబల్ రోడ్డు, కమ్మపాలెం డబల్ రోడ్డు, ఈ 3 కూడా ప్రయారిటీలో పెట్టుకున్నాం. కమ్మపాలెం రేపు టెండర్కి పిలుస్తున్నాం. టెండర్కి పిలిచి వితిన్ 6 months లోపల కమ్మపాలెం విత్ ఆర్చ్ తోటి దాన్ని అన్నీ కూడా డబల్ రోడ్డు తోటి విత్ సెంటర్ రైటింగ్ తోటి దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా మంగమూరు రోడ్డు కూడా ఎస్టిమేషన్ స్టడీ చేశారు. శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా ఆ బ్రిడ్జి కూడా మన గుంటూరు రోడ్లో ఎంత బ్రిడ్జ్ ఉందో అంత బ్రిడ్జి మనకి శ్రీనివాస థియేటర్ రోడ్లో పోతురాజు కాలం మీద కూడా కట్టేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ బ్రిడ్జి ఎంత రోడ్డు ఉందో అంత రోడ్డు మనకి ఫ్లైఓవర్ దాకా అటు నుంచి ముత్తలపాడు నుంచి త్రావుగుంట దాకా ఆ రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నాం. అప్పుడు విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా టౌన్లోకి రావాలంటే హైవే టచ్ చేయకుండా ఇటు వచ్చేటట్టుగా యాక్సిబిలిటీ ఈరోజు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదివరకు టైంలో మనం కొప్పోలు నుంచి కరవాదికి చేసాం, తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు చేస్తున్నాం. రేపు మళ్ళా వచ్చే లోపలికి భవిష్యత్తులో మన గుండాయిపాలెం నుంచి అది గుణమాల 2 కూడా కనెక్షన్ చేసి బీచ్ రోడ్డు కానీ ఒకటి 22 కోట్లతో బీచ్ రోడ్డు కూడా పెట్టున్నాం. ముఖ్యమంత్రి గారు రేపు మార్చిలో శాంక్షన్ చేస్తున్నారు. బీచ్ రోడ్డు మనకి మడ రోడ్ నుంచి గుండాయిపాలెం దాకా కానీ మనకి కానీ రోడ్డు కానీ బీచ్ రోడ్డు వచ్చిందంటే చీరాల కంటే ఎక్కువగా మంద డెవలప్ అవుతుంది. మంద డెవలప్ అయినప్పుడు అక్కడ మంచి రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా మనకి ఏదైతే ఇవన్నీ రిసార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి చీరాలు వస్తున్నారంటే బీచ్కి ఒడ్డునే రోడ్డు ఉండటం, రోడ్డు పక్కనే మనకి రిసార్ట్స్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్నే మనకి ఒంగోలులో కూడా డెవలప్ చేస్తాం. ఒంగోలులో కూడా ఆ బీచ్ రోడ్డు వచ్చిందంటే తప్పకుండా కూడా మన ఏరియా డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఎయిర్పోర్ట్ కూడా దాదాపు 2వసారి కూడా రీసెంట్గా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని పోయారు. ఆ ఇన్స్పెక్షన్ తోటి మనకి ఎయిర్పోర్ట్ కూడా తొందరలోనే మనకు అవుతుంది. ఒక 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. రేపు మార్చి పైన అది శాంక్షన్ అయిపోయి వచ్చిందంటే ఎయిర్పోర్ట్ కూడా మొదలవుతుంది. అటు ఎయిర్పోర్ట్తో పాటు అక్కడ వచ్చే లోపల కొత్తపట్నంలో ఆ రోడ్డు వచ్చిందంటే మొత్తం హంగులు కూడా మారుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము సాయశక్తుల నగరాన్ని అభివృద్ధి చేయడానికి నగరంలో అన్నీ ఎవరు వచ్చినా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇప్పుడు అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా క్లీనింగ్ ఇంకా చేసుకోవాలా. ప్రతి రోడ్డు క్లీనింగ్ అని అయిపోయి
పనులు సర్కిల్స్ అయిపోయి నీట్గా లైటింగ్ తోటి క్లీనింగ్ చేసిన తర్వాత ఒంగోలు ఒక మంచి వాతావరణం వచ్చే విధంగా మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ట్రంక్ రోడ్డు కూడా మొన్నే మొదలుపెట్టేసి అందరూ కూడా 100 మంది దాకా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డరు వాళ్ళకందరికి కూడా ఒకటి టీడీఆర్ బాండ్స్ వాళ్ళకి ఇష్టమైతే టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ మీద అది ఇవ్వండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ బేస్ మీద మళ్ళీ అందరికి కూడా నోటీసులు ఇచ్చాం. ఈరోజు 247 మంది మనకి మొత్తం షాపులు ఉంటే దాంట్లో 77 మంది పూర్తిగా పోతున్నాయి. దాంట్లో 77లో 38 మంది కోర్టుకే వెళ్ళలేదు, మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ప్రతి 100 మందికి కూడా కోర్టు అదే ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి కోర్టు ఆర్డర్ని మనం చూసుకొని కోర్టు ఆర్డర్ బేస్ మీద ఈరోజు అందరికీ నోటీసులు ఇష్యూ చేసాం. మీకు ఏది కావాలో ఏది విల్లింగో కూడా చెప్పమని చెప్పాం. దానికి మొత్తం మీద 206 మందికి నోటీసులు ఇష్యూ చేస్తే టీడీఆర్ బాండ్స్ కావాలని 62 మంది, అదేవిధంగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా 144 మంది మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. తర్వాత ఎవరైతే టీడీఆర్ బాండ్స్ అడిగారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు 21 మంది. కాబట్టి దీని ప్రొసీజర్లో దీన్ని వెళ్తున్నాం. నేను కూడా వాళ్ళని ఒకటే కోరుతా ఉన్నా, మీరు 70 దాకా వచ్చారు, వాళ్ళు 3 సార్లు నేను కన్విన్స్ చేశా, 3 సార్లు మాట్లాడా. ఎవరైతే పూర్తిగా పోతుందో వాళ్ళకి షాప్ ఇస్తామని చెప్పాం, మళ్ళీ టీడీఆర్ బాండ్స్ ఇస్తానన్నాం. టీడీఆర్ బాండ్స్ కూడా ఇమీడియట్గా క్యాష్ వచ్చేటట్టు చేస్తానని చెప్పాం. కానీ ఎవరో వాళ్ళు తప్పుడు సలహాలు తప్పుడు ఆలోచనలు ఇస్తున్నారు. అది ఎవరు ఇస్తున్నారో ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి, అది చెప్పేవాడికి తెలవాలి. ఆ చెప్పే పనికిమాలినోడు చెప్పిన మాటలు వీళ్ళు వింటున్నారు, అది మంచిది కాదు. ఈరోజు కావాలనో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో వ్యక్తిగతంగా మాకేమీ ఇంటెన్షన్ కాదు. కాబట్టి మనం చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి మనం ముందుకెళ్ళేటప్పుడు దాన్ని కూడా సహకరించండి. ఆడ 100 అడుగులు కొట్టాలి, అయినా కూడా 100 అడుగులు బాగుండదు, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో మనం 80 అడుగులకు వెళ్తున్నాం. 80 అడుగుల్లో ఆ రోడ్డు కూడా రేపు సెంటర్ డివైడర్ వచ్చేసి లైటింగ్ వచ్చిందంటే వాళ్ళ వ్యాపారాలు పెరుగుతాయి. వాళ్ళకి ఎవరికైతే పోయినాయో వాళ్ళకి షాప్స్ ఇస్తానని చెప్పాము. దానికి 6 వచ్చారు. ఎక్కడైతే ట్రయాంగిల్ది పాత మార్కెట్ ఉందో దానికి 6 వస్తే 6 కూడా దాన్ని నెగోషియేషన్ చేస్తున్నాం. దాంట్లో 2 సెల్లార్లు వస్తున్నాయి, 4 ఫ్లోర్లు షాపులు వస్తున్నాయి. ఒక సెల్లార్ వాళ్ళు తీసుకుంటారు, ఒక సెల్లార్ మన కార్పొరేషన్కి ఇస్తారు. 4 ఫ్లోర్లలో 2 ఫ్లోర్లు మనకు ఉంటాయి, 2 ఫ్లోర్లు వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే బిల్డర్ ఉన్నాడో. అంటే జాయింట్ వెంచర్ కింద పీపీ మోడల్లో తీసుకుంటున్నాం. కాబట్టి మనకు కూడా గవర్నమెంట్కి ఇన్కమ్, మనకి కార్పొరేషన్కి ఇన్కమ్ పెరుగుతుంది. అదేవిధంగా దాంతోపాటు దాంట్లో ఎవరైతే పోయారో వాళ్ళందరూ కూడా దాంట్లో అలాట్ చేస్తామని ఓపెన్ హార్టెడ్గా చెప్పాం. అయినా కూడా మన వాళ్ళు కావాలని కొంత మిస్గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని చేసుకున్నా కూడా ఈరోజు మాకు ఆల్రెడీ టీడీఆర్ బాండ్స్ కావాలని 62 మంది వచ్చారు. కొంతమంది 20 మంది ప్లాన్ శాంక్షన్ అప్పుడే వాళ్ళు విల్లింగ్ లెటర్ రాసిచ్చారు. మేము ఎప్పుడైనా కూడా మీరు కార్పొరేషన్ కావాలనుకున్నప్పుడు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు. అంటే దగ్గర 80 మంది దాకా ఆల్రెడీ మనకు ఉన్నారు. ముందు పండగ వెళ్ళగానే ఇవన్నీ కూడా మొదలు పెడతాం. పండగ వెళ్ళిన మరుసటి రోజు నుంచే మనకి ఎవరైతే విల్లింగ్ ఇచ్చారో వాళ్ళతో మొదలు పెడతాం. దీనికి కూడా నోటీస్లో కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా రాసాం. మెయిన్ డాక్యుమెంట్స్ అడిగారు, మదర్ డీడ్స్, లింక్ డాక్యుమెంట్స్ అడిగారు, ఆధార్ జిరాక్స్ అడిగారు, పాన్ కార్డ్ జిరాక్స్ అడిగారు, బ్యాంక్ పాస్బుక్ అడిగారు, అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్ అడిగారు. ఈ 6 కూడా ఎవరికైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉందో వాళ్ళు కావాలని అడుగుతున్నారో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయమన్నాం. అందరూ కూడా ప్రొడ్యూస్ చేసి దాన్ని స్కాన్ చేసి దానికి ఎవరికి ఏం చేయాలో చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నిజంగానే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్న వాళ్ళకి 1:2 ఇస్తారు. 1:2 కూడా డబ్బులు వాళ్ళకి ఏది కావాలో ఆ డబ్బులు కూడా ఇమీడియట్గా చెల్లించడానికి కూడా దాన్ని ప్రభుత్వంతో చెప్పాం. ఇప్పుడు ఏదంటే కొంతమంది చెబుతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరు కార్పొరేషన్ దగ్గర అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు 500 కోట్లు రేపు మనకి జనవరిలో వస్తున్నాయి. డబ్బుల గురించి ఇబ్బంది అనేది లేదు. ఈరోజు ఇబ్బందులతోటి కాంట్రాక్టర్లకి చిన్నదానికి లేకపోయాం. అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. రేపు మార్చి నుంచి మొత్తం రెగ్యులరైజ్ అయిపోతున్నాయి. డబ్బులు కూడా ఫ్రీగా వస్తున్నాయి. డబ్బులు కూడా
ఏ రోజు ఆ రోజు ఇదివరకు 14-19లో కాంట్రాక్ట్లో కట్టించాము అట్లానే ఇస్తాం. అదేవిధంగా ఏ అయితే పనులు పెండింగ్లు ఉన్నాయో ఆ పనులు చేస్తా ఇమీడియట్గా పేమెంట్లు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ కూడా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు ఇట్లాంటివన్నీ కూడా వినొద్దని చెప్పేసి కూడా ఆ ట్రంక్ రోడ్లో ఉండే షాపుల యాజమాన్యానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.